ఆనందపురం మండలం గంభీరం ఈ ఎస్ఆర్ కాలేజీ అయితే ఆయన కృష్ణ గారు అక్కడ స్థలం కొని కాలేజీ కట్టి ఆ కాలేజీ వనరులతో ఒప్పందం కూర్చుకొని చాలాసార్లు నేను కూడా ఆ కాలేజీకి వెళ్ళి సార్తో వెళ్ళి అక్కడ మాట్లాడతాను. నేను దళిత సంక్షేమ సేవా సంఘం గ్రామానికి ప్రెసిడెంట్. అయితే ఆయన ఏంటంటే ఈ కాలేజు ఒప్పందం కూర్చుకునే తరుణంలో ఈ నెలకి నెల రెంట్ ఇస్తామని చెప్పేసి అప్పుడు ఆలోచన జరిగింది. ఆ గ్రామానికి వ్యాపారం చేసుకుంటే కృష్ణ గారు చాలా విధాలుగా ఎన్నో రకాలుగా వ్యాపారం చేసుకున్నాం. కాకపోతే చదువు అనగానే ఏంటంటే చాలామంది పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి అతను మంచి గుణంతో గ్రామస్తులు కూడా ఈ పేద గ్రామం ఈ కాలేజీ ఏరియా కడితే 10 మంది పని చేసుకుంటూ ఉపాధి కలుగుతున్న ఉద్దేశం మీద ఆయన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అక్కడ కూడా గ్రామానికి వర్షాకాలం వస్తే ఆగస్టు నుంచి డిసెంబర్ లోపు ఆ గ్రామాన్ని కూడా ఒక 2-3 ఈదులు గడ్డ కొడుకుపోయే ఈ అవకాశం ఉండేది. ఆయన ఏంటంటే సొంత డబ్బులతో నేను అక్కడ సూపర్వైజర్గా పనిచేశాను. అతను సొంత డబ్బులతో 3.5 కోట్లు పెట్టి ఆ ప్రొడక్షన్ వాళ్ళు కట్టి ఆ తర్వాత అక్కడ అవే ఉండేది కాదు. యువరాజ్ కలెక్టర్ గారు ఉండేటప్పుడు గ్రామస్తుల నుంచి మించి ఒక 50 మందిని తీసుకెళ్ళి 2 నెలల కాలం కలెక్టర్ గారిని బ్రతిమాలి ఆ రోడ్డు కనెక్టింగ్కి ఈ కాలేజీకి కరెంటింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ మొదలు కట్టి వంతెన కట్టి తర్వాత ఏమొచ్చి రోడ్లు గ్రావెల్ రోడ్డు వేసి ప్రొడక్షన్ వాళ్ళు కట్టి అన్నీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అతను కాలేజు రెంట్కి తీసుకున్న ఆయన అద్దె ఇవ్వకపోతే మా గ్రామస్తులందరూ కూడా ఆ బాధ్యత ఉంది. బాధ్యత ఎందుకు ఉందంటే కనుక మాకు పిల్లలకి చిన్న పిల్లలకి పసిపిల్లలకి అంగన్వాడీ వసతి లేకపోతే ఇతను సొంత డబ్బులతో కొనుక్కున్న స్థలాన్ని 3 సెంటు స్థలం అంగన్వాడికి ఇచ్చి అలాగే ఆ గ్రామస్తులకు కూడా ఈ ఏదైతే ఈ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న కమిటీ వాళ్ళు లేకపోతే ఆయన కూడా 22 లక్షలు పెట్టి ఆ కమిటీ వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామస్తులకి ఏదో ఈ ఉపాధి కల్పిస్తారని చెప్పేసి ఆ కాలేజీ రెంట్ తీసుకుని ఆయన ఉపాధి కల్పిస్తాగా ఈ ప్రధాన డిమాండ్ అంటే ఆయన 3 సంవత్సరాలుగా 36 నెలల్లో అద్దె ఇవ్వకపోతే ఇతను ఇన్ని కోట్లు పెట్టి స్థల అనుకొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ రహదారులకు అత్తా రోడ్లు వేసి వంతెనలు కట్టి ఈ కాలేజీని నిర్మాణం చేసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టితే కనుక ఆ వ్యవస్థ కంప్లీట్ అవ్వదు. అలాంటిది అతను ముందు వైఖరితోటి ఏదో వాళ్ళకి ఏదో 20 సంవత్సరాలు మనం ఏదో కమిట్మెంట్ పెట్టుకున్నాం కదా ఈ కాలేజీని ఏదో లాగేసుకున్నాం దురుద్దేశం ఆయన ఉంటే కనుక మేమైతే మేము జిల్లా మొత్తం మీద మా దళిత సంఘాల తరపున ఈ రోజు కానీ తక్షణమే నెల రోజుల లోపుగానే ఆయన ఈ రెంట్ కానీ కృష్ణ గారు ఇవ్వకపోతే కనుక జిల్లా వ్యాప్తంగా మా దళిత సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ధర్నా పెట్టి మూమెంట్ ఇచ్చి ఆయనకి ఏం చేయాలో అది చేద్దామని చెప్పి సభముఖ్యంగా కోరుకుంటున్నాం. లోపలికి వచ్చి మనం మాట్లాడుకుందాం అని అన్నారు. సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి కూర్చోబెట్టిన తర్వాత ఒక బిల్డింగ్ ఓనర్ అంటే ఆయన ఒక ఉన్నత స్థానంలో చదువుకున్న వ్యక్తి అయి ఉండి అన్నగొందుల సంతోష్ రెడ్డి అన్న దగ్గర పనిచేస్తున్న డీజీఎం మోహన్ రెడ్డి అన్న ఆయన ఒక బిల్డింగ్ ఓనర్ని పట్టుకొని యూజ్లెస్ ఫెలో పనికిరాని మన ఎదవా పనికిరావు నువ్వేట్రా చేసావు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం ఏంట్రా అంటే వాళ్ళకి కావాల్సిన ప్రిన్సెస్ని వాళ్ళకి అందజేయాలనేది మేము అందజేసాం. ఇంకా ఎక్సెస్ అందజేయడానికి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు మాకు. అది మేము తీసుకోలేదని మేము అనటం లేదు. మేము ఉన్నాం మధ్యలోని మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అడ్వాన్స్ నిమిత్తం మీకు ఎక్కువగా మేము ఇచ్చున్నాం కదండి అని అంటే బైబ్యాక్ చేసేస్తాం. మీరు ఇచ్చే మాకు ఇవ్వాల్సిన అద్దెలోనే తీసేసుకున్న తర్వాత మీకు అక్కర్లేదనుకుంటూ వదిలేయండి. మా రెంట్లో మాకు ఇప్పించండి అంటే ఒక స్థానం ఉన్నటువంటి ఏరియాలో మినిమం 16 రూపాయలు 17 రూపాయలు ఉన్నదాన్ని మేము 14.5కి వాళ్ళకి ఇస్తే ఏమన్నారంటే ఆయన మోహన్ రెడ్డి డీజీఎం అనుగొందుల సంతోష్ రెడ్డి ఎండీ అయితే ఆవిడకి ఎక్కువండి. ఆడికి ఏం చెప్పినా నేను చెప్తేనే వింటాడు. నేను ఆయన మంచం నుంచి కంచం వరకు ఫెన్స్ మా ఇద్దరికి బోల్డ్ లింక్స్ ఉన్నాయి. నేను చెప్తే కానీ రూపాయి రిలీజ్ చేయడు. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి. ఆయన మాట్లాడిన మాట ఇది. కావాలంటే వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు మధ్యలో దూరినందుకు ఇద్దరికి మధ్య సక్సెస్ చేద్దామని మాట్లాడితే నన్ను కూడా ఎలా మాట్లాడారంటే మీకు అన్నీ అయిపోతున్నాయండి మీకు ఈ నెలాఖరికల్లా అమౌంట్ ఇచ్చేస్తామన్న మనుషులు మాకు సంబంధం లేదని సైడ్ అయిపోయారు.
సతీష్ సతీష్ అన్నోడు, శివకిరణ్ అన్నాయన, వీళ్ళిద్దరు మెయిన్. వాళ్ళిద్దరికి మధ్యన మీడియేటింగ్ చేసిన వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరి వల్లే మొత్తం అంతా కూడా జరుగుతుందని మేము అనుకుంటే, చివరిలో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఎప్పుడో జరిగింది, ఆగస్టు 15 ఎప్పుడో. ఆ ముందు రోజు కూడా మేము అక్కడికి వెళ్ళి కాలేజ్ దగ్గర కూర్చొని నిరాహార దీక్ష చేద్దామని కూర్చుంటే నాకు ఫోన్ చేసి, వెంకట్ గారు దయచేసి ఇలాంటివి ఏమి పెట్టకండి, అర్థం చేసుకోండి, ముందు పెళ్ళి ఉంది, అర్థం చేసుకోండి అని చెప్తే నేను మాట తీసుకొని, నాకు వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారమే కృష్ణ గారు ఆపింది కూడా నేనే. ఆ రోజు నేను చేసిన తప్పు అది. కానీ ఏంటంటే ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోకుండా, ఈరోజు మాకు సంబంధం లేదు, మీరు ఏడ్ చేసుకుంటారో చేసుకోండి, మేము ప్రిన్సెస్లో కూడా మిమ్మల్ని అడుగు పెట్టకుండా చేస్తామని బ్రీఫ్గా వార్నింగ్ ఇచ్చున్నాను. Thanks for watching. Please subscribe our Spy News Live channel.